యథార్థముగా ప్రవర్తించు వారికి యెహోవా ఏ మేలు చేయక మానడు. అంటే అర్థం, ఏ మేలు నీకు తక్కువ చేయడు. అంటే ఇప్పుడు నా దేవుడు నీకు మేలు చేయాలంటే, నా దేవుడు నీకు ఉపకారము చేయాలంటే, నా దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నా దేవుడు నీకు గొప్ప చేయాలంటే నువ్వేం చేయాలి? కుళ్ళుబోతుగా ఉండాలా, అసూయపరులుగా ఉండాలా, ఓర్వలేని వారుగా ఉండాలా, మోసం చేసేవారుగా ఉండాలా, ముందొకటి వెనుకొకటి మాట్లాడేవారుగా ఉండాలా. హల్లెలూయా. ఎలా ఉండాలి? యథార్థంగా అంటే నా ముందు ఎలా ఉన్నారో చెప్పండి గట్టిగా. నా ముందు ఏం మాట్లాడారో, నేనున్నప్పుడు ఎలా ఉన్నారో. హల్లెలూయా. అందుకే నా ఆత్మీయ తండ్రి దైవజనులు హ్యారీ గోమ్స్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉండేవాడు, నేను నా దేవుని ముందు యథార్థంగా ఉన్నాను, నో డబుల్ లైఫ్. హల్లెలూయా. నా ఇంటికి వచ్చి చూడు, చర్చికి వచ్చి చూడు, నా కార్లో కూర్చొని చూడు, ఎక్కడైనా చూసుకో, చెక్ మై లైఫ్ అని ఛాలెంజ్ విసిరాడు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఒకటే లైఫ్. మనిషి ఉన్నా ఒకటే మాట, మనిషి లేకపోయినా కానీ కొంతమంది అలా ఉండరు.